1:18 నుంచి. యేసుక్రీస్తు జనమును మెదనగా ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారికేమో కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినొల్లక రహస్యముగా ఆమెను విడనాడి ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడదును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. దేవుడి వాక్యములో దీవించును. గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాత్రాల నీకు శుభము, ప్రభు నీకు తోడు ఉన్నాడని చెప్పును. దేవుడి వాక్యం దేవుడు జీవించింది. ఆమేన్. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకులకి ఆధీనంలో ఉండును. అటువల్లే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడైన దేవుడి వాక్యం దీవించుగా.